నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ స్థానానికి ఆశావహులు పెరుగుతున్నారు. ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ ఉంటుందని చర్చ జరుగుతోంది. ఇంకొక స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పోటీలో సీఎం సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి, జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రాహుల్ కోటరీగా పేరున్న మధు యాష్కి గౌడ్ ఉన్నారు. మరోవైపు కేశవరావు, విహెచ్ సైతం రాజ్యసభ స్థానాన్ని ఆశించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం 37 రాజ్యసభ స్థానాలు ఏదైతే ఖాళీ అవుతున్నాయి ఏప్రిల్ 9వ తేదీన. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే షెడ్యూల్ని విడుదల చేసింది, ఈ నెల 26వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. రానున్నటువంటి ఏదైతే మార్చి 16వ తేదీన ఏదైతే ఎన్నికలు జరుగుతాయి, అదే రోజు సాయంత్రం ఏదైతే ఫలితాలు కూడా వెలువడినట్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే షెడ్యూల్లో చాలా స్పష్టంగా తెలియజేసింది. సో ఈ నేపథ్యంలో మొత్తం 10 రాష్ట్రాలకు గాను రాజ్యసభ ఖాళీలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి అభిషేక్ సింగ్ మెనహికి సంబంధించిన పదవీకాలం ముగుస్తుంది, అలాగే కేఆర్ సురేష్ రెడ్డికి సంబంధించిన పదవీకాలం ముగుస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఏదైతే కేఆర్ సురేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఈ 2 స్థానాలకు గాను ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఏదైతే మనకి ఇక్కడైతే సమాచారం తెలుస్తుంది. సో ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ తన చేజిక్కించుకుంది. సో ఈ నేపథ్యంలో అభిషేక్ సింగ్ మనిషికి సంబంధించినటువంటి రాజ్యసభ మరొకసారి రెన్యువల్ చేరినట్టు పార్టీ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే అభిషేక్ సింగ్ మనిహి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంపై ఏదైతే సలహాలు సూచనలు ఇస్తున్నాడు. ఎందుకంటే అభిషేక్ సింగ్ మనిహి ఏదైతే అడ్వకేట్గా ఉన్నారు, అలాగే సుప్రీంకోర్టులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కేసులపై కూడా ఏదైతే అక్కడ తను ఏదైతే పోరాటం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ చేయాలని చెప్పి కూడా అటు అధిష్టానం నుంచి కూడా, అలాగే రాష్ట్ర వర్గాల్లో కూడా ఏదైతే పెద్ద ఎత్తున పేరు వినిపిస్తుంది. ఇక మరొక స్థానం కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు, ఆయన పదవి కాలం కూడా ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఇటీవలే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఏదైతే ఇండియా అలయన్స్లో భాగంగా పోటీ చేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా ఏదైతే ఈ రాజ్యసభ స్థానానికి గాను పేరు వినిపిస్తుంది. అలాగే సీఎం సన్నిహితుడైనటువంటి సీఎం సలహాదారుగా వేస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ఏదైతే రాజ్యసభ సీటుకు గాను తన పేరు కూడా ఏదైతే పార్టీ వర్గాల్లో కూడా వినిపిస్తుంది. ఇక వీరితో పాటు రాహుల్ కోటారీగా పేరున్నటువంటి మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు అయినటువంటి మధు యాష్కి గౌడ్ బీసీ కోటాలో ఏదైతే తాను కూడా ఏదైతే ఈ సీటు ఆశిస్తున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు కేశవరావు అంటే గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి సమయంలో రాజ్యసభ స్థానానికి గాను ఏదైతే రాజీనామా చేసి వచ్చారో అదే రాజ్యసభ స్థానం ఏదైతే అభిషేక్ మను సింఘ్వీకి ఇవ్వడం జరిగింది. సో ఈసారి తను మరొకసారి తన రాజ్యసభ సీటు కూడా ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి విహెచ్ కూడా ఇప్పటికే 2 సార్లు రాజ్యసభగా ఏదైతే ఎన్నికైనటువంటి అన్ని విషయం తెలిసిందే. సో 3వ సారి కూడా తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పి కూడా ఆ విహెచ్ కూడా ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం 7 స్థానాల్లో ప్రస్తుతం 3 కాంగ్రెస్కి, 4 బీఆర్ఎస్కి ఉన్నాయి. సో కె సురేష్ రెడ్డి స్థానం కనుక పోయినట్టయితే కాంగ్రెస్కి 4, అటు బీఆర్ఎస్కి 3 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీరితో పాటు ఎరవత్రి అనిల్ మాజీ విప్గా పనిచేశారు, ప్రస్తుతం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. సో ఆయన కూడా ఏదైతే రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నట్టు, ఆయన పేరు కూడా ఏదైతే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు వినిపిస్తుంది. అలాగే ఇటీవలే మహిళా చైర్పర్సన్గా ఏదైతే పదవీకాలం పూర్తి చేసుకున్నటువంటి నేర శారద అంటే అధిష్టాన వర్గంలో సోనియా గాంధీకి చాలా దగ్గరగా ఉంటారు. సో ఆమె కూడా ఏదైతే బీసీ కోటాలో, మహిళా కోటాలో ఈ రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా వస్తున్నటువంటి 2 ఖాళీలో ఒకటి అభిషేక్ సింగ్ మనిహికి ఏదైతే రెన్యువల్గా చేరినట్టు పెద్ద ఎత్తున చర్చ అటు అధిష్టాన వర్గాల నుంచి కాబట్టి రాష్ట్ర పార్టీలో కూడా. సో మరొక స్థానానికి మాత్రం సుమారు 8 మంది నుంచి 10 మంది పోటీ పడుతున్నారు. సో రాను ఈ పోటీ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మరి పార్టీ ఎవరి దిశగా అడుగులు వేస్తుంది, ఏ సామాజిక కోణంలో ఇస్తుంది, సో ఎవరి పార్టీకి అవసరం మేరకు పార్టీ ఆ రాజ్యసభ స్థానాన్ని కట్టబెడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీం.